హలో నమస్తే, నేను అశోక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ పెట్టుబడి వచ్చింది. గూగుల్ సంస్థ దాదాపు 1,30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక పెట్టుబడిని పెడుతూ వచ్చింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అదానితో ఒక డేటా సెంటర్ ఒప్పందం కూడా చేసుకున్నామని చెప్పేసి కూడా వైసీపీ మాట్లాడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఇది అదాని డేటా సెంటరా, గూగుల్కి సంబంధించిన డేటా సెంటరా ఏంటో కూడా అర్థం కాని ఒక కన్ఫ్యూజన్లో ప్రస్తుతం టీడీపీ చేసినటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లాంటి డేటా సెంటర్కి సంబంధించిన ఒక ఒప్పందం చేసుకున్నారు. అసలు ఇప్పుడు ఈ డేటా సెంటర్కి సంబంధించిన వివాదం రాష్ట్రానికి ఏదైనా జరిగితే మంచిదే కదా, కానీ దీని మీద ఎందుకు రాజకీయ అంశాలు వస్తున్నాయనేది కూడా ఈరోజు మాట్లాడదాం. నాతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఆయనతో డిస్కస్ చేద్దాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి ఈ డేటా సెంటర్ విషయం? ఆంధ్రప్రదేశ్కి ఏదైనా పెట్టుబడి వస్తే మంచిదే, రాష్ట్రానికి ఉపయోగం, కానీ దీని మీద ఎందుకు పొలిటిసైజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది? నేను నిజంగా చెప్తున్నాను సార్. యాజ్ ఫర్ అస్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ కన్సర్న్, ఆయన ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ తెచ్చారు, ప్రైడ్. ఇప్పుడు గూగుల్ కూడా తీసుకొచ్చారని ఆయన క్లెయిమ్ చేసుకుంటే నిజంగా ప్రైడ్ టు ద ఏపీ స్టేట్, విభజిత ఏపీ స్టేట్కి అనుకునే దగ్గర రేయాన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, రేయాన్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ అని రాస్తూ 87,250 కోట్లు పెట్టుబడి, 200 ఉద్యోగాలు రాశాడు. ఇదే ట్రేడ్. అసలు సాధారణంగా చిన్న జడివాన్ వస్తేనే ఇటు తుఫాను అని రాస్తాడు కదా, ఇంత ప్రాణాలకు తెగించి ఇంత నిజమైన వార్త ఎలా రాశాడని ఇన్ డీటెయిల్స్ ఇలా. అప్పుడు నాకు మా ప్రశాంత్ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు, మంచి మిత్రుడు. రైట్ ఇన్ఫర్మేషన్ ఒకటి లాగరాబాయ్ ఏందో దీని కథ ఏదో తేలిద్దామని ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇది ఒక 3 సిరీస్లు నడుస్తుంది సార్. అంటే ఇది దిస్ ఇస్ ఫస్ట్ గూగుల్ది. ఓకే. రెండోది మీకు నేను రేపు లెక్కరది బ్లాస్ట్ ఇస్తా. ఓకే ఓకే, ముందు మాట్లాడదాం. అవునండి, ఇది చెప్పాలి, ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మూడోది నేను సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లరే. ఓకే, ఏదో ఏదో చెప్తున్నారు, చెప్తా. ఇది కూడా మీకు చెప్తే ఇట్స్ రియల్ ఎన్ ఐ ఓపెనర్. ఓకే. మీరు అదాని గురించి 10 సార్లు చెప్తున్నప్పుడు నాకు అస్సలు నమ్మకం లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరంటే అదాని, అంబానీ. వీళ్ళిద్దరి మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు చీకటి దెబ్బలు స్పెషలిస్టులు. మీకు 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారిని జాగ్రత్తగా గమనిస్తే అదాని డేటా సెంటర్ 70,000 కోట్లు, 80,000 కోట్లని మన చిన్నపిల్లలు చేసి మోసం. ఇది 2019 నుంచి 24 కూడా ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇదే స్ట్రాటజీ ఆప్ట్ చేస్తే పిలకలు 2 పట్టుకుని ఎలా సవర్ తీసాడు అన్న దానికి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు గూగుల్ దగ్గరికి వెళ్తా, అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. ఇది IT&C డిపార్ట్మెంట్, ప్రమోషన్స్ వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్, 100% హోల్లీ సబ్సిడరీ టు అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఇది నేను చెప్పక మునుపు మీకు ఇంకోటి కూడా చెప్తాను. నేను ఆల్రెడీ మనం డిబేట్లో కూడా చెప్పుకున్నాను. సడన్గా అదాని ట్వీట్ పెట్టాడు. అవును, దీనికి సంబంధించి ఇవన్నీ మీరు ఒకసారి క్రానికల్ ఆర్డర్లో పెట్టి ఒక లాజిస్టిక్స్ ఆలోచిస్తే ఏం జరుగుతుందో చెప్పొచ్చు. ఇప్పుడు సాధారణంగా మీకు నాకు సాఫ్ట్వేర్ బాగా తెలుసు అనుకుందాం. నేను ఎగ్జాంపుల్ అయినా మీరు ఎగ్జాంపుల్, నాకు సాఫ్ట్వేర్ కాదు కానీ దాని బతుకు తెలుసు. నాకు దాంట్లో పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి సాధారణంగా మీరు లెనోవా లేకపోతే డెల్ కంప్యూటర్స్ కొంటారు, లేదంటే మీరు ల్యాప్టాప్లు కొంటారు. మీరు ఎవరికైనా ఏం చెప్తారు, నేను లెనోవా ల్యాప్టాప్ కొన్నాను, డెల్ కొన్నాను, లేకపోతే ఇంకా ఐపీఎల్ కొన్నాను ఏం చెప్తారు. కానీ యూ వాంట్ MS ఆఫీస్, మైక్రోసాఫ్ట్ కొన్నాం అన్నది ఏమైనా చెప్తారా? సాఫ్ట్వేర్ లేదు. నాకు ఇందులో అదే క్రిటికాలిటీ కనబడుతుంది. ఎందుకంటే అదాని డేటా సెంటర్కి ఏ టెక్నాలజీ అడాప్షన్ జరుగుతుందా అన్నది ఒకటి కాదు. ర్యాన్, గూగుల్, యాన్సిలరీ దగ్గర ఇవాళ వరల్డ్ వైడ్లో వాళ్ళకు ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ రెండు కనుక ఇంటర్లింక్ చేయగలిగితే మీరు ఒక డేటా సెంటర్కి వాట్ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రిక్వైర్డ్, సమ్ 100 acres ఆఫ్ ల్యాండ్, ఫర్ విచ్ వాట్ ఇట్ ఈస్, దాంతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా అన్నది గూగుల్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే, జాగ్రత్తగా గమనిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ప్రమోషన్స్ వింగ్ డిపార్ట్మెంట్ GOMS నెంబర్ 3లో 6 జీవోలు ఇచ్చింది. ఇది ఏ డేట్ చూడండి, 25/22. అవును. దీనికి ఫస్ట్ పునాది ఎప్పుడు పడింది? జీవో నెంబర్ MS 5లో ITIC ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ 23/11/20ని, MS నెంబర్ 3 IT&C ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 3/2/21, MS నెంబర్ 11 IT&C ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 11/11/21, ఫైల్ నెంబర్ APICC 17037 సబ్సెక్షన్ 2020 MGNR AM APICC పార్ట్ 1 సబ్సెక్షన్ ఆఫ్ INC డిపార్ట్మెంట్. ఇప్పుడు నేను ఈ 3 డేట్లు APICCది 17037 గుర్తుపెట్టుకోండి. తర్వాత మినిట్స్ ఆఫ్ SAPB మీటింగ్ హెల్డ్ ఆన్ 12/5/22. ఈ SAPB మినిట్ ఎప్పుడవుతుంది? UO నెంబర్ 135/22 GA క్యాబినెట్ డిపార్ట్మెంట్ 12/5/22. ఈ రెండు SAPB మీటింగు, తదనంతరం క్యాబినెట్ నిర్ణయం, ఇది జియో రిలీజ్ అవుట్ అయింది. ఈ డేట్లు చూడండి, 12/5/22 సబ్సిక్వెంట్గా దాని ఎసెన్స్తో 25/22 వితిన్ 8 డేస్లో. దీనికన్నా ముందు లెబోరియస్ ఎక్సర్సైజ్ దేని మీద జరిగింది? 20/21 2021 సంవత్సరంలో 2020 సంవత్సరంలో జరిగాయి. దీనికి కారణం ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ ఈస్ కమిటెడ్ టు ప్రొవైడ్ impetus to the growth of data centers and this strongly believes that data centers have the potential to catalyze the overall development of IT and others state. ఇందులో జీవో నెంబర్ 1 రిలేటెడ్ దేనికి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అలాటెడ్ ద ల్యాండ్ టు ద ప్యాకేజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆఫ్ మిస్సెస్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ డేటా సెంటర్స్ పార్క్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్ బిజినెస్ పార్క్. ఇది చూసుకోండి, టెక్నాలజీ బిజినెస్ పార్క్ ఇంక్లూడింగ్ 200 megawatts డేటా సెంటర్ పార్క్. ఇవన్నీ చూడండి, వన్ ఆఫ్టర్ అనదర్. ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్ ఇన్ మధురవాడ విశాఖపట్నం విత్ ఇన్ ఓవరాల్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియన్ రూపీస్ 14,634 crores అండ్ కమిటెడ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 24,900. ఈ జాగ్రత్తగా వినండి, ఇందులో ఎన్ని ఉన్నాయి? ఒక ఐటీ పార్క్, ఒక బిజినెస్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్. ఇదంతా జస్ట్ 200 megawattsకి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇది తీసేయండి సార్. ఇప్పుడు మీకు అసలు కథ అర్థమవుతుంది. ఇందులో ఎంత దగ్గరండి 24,900 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో ద ఫస్ట్ ఫేజ్ అతను ఏం చెప్పాడంటే, ఇది చూడండి మీకు, కేబుల్ విత్ ఇన్ ద ప్రపోజల్ కన్వర్షన్ డేటా సెంటర్ ఇండస్ట్రీ అండ్ ఎసెటెడ్ ఎవ్రీథింగ్ స్కిల్ యూనివర్సిటీ ఫర్ ఆల్ ఇది అంతా అనుకున్న దగ్గర బిజినెస్ పార్క్ విత్ వర్క్ ఆన్ కాన్సెప్ట్ విల్ అట్రాక్ట్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్. ఇందులో ప్రాజెక్ట్ ఎక్కడ ఇచ్చారు? ల్యాండ్ అలొకేషన్ గత ప్రభుత్వంలో జరిగింది. కాకులొప్పడ, భీమునిపట్నం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ విత్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 7,210 కోట్లు అండ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 14,825, అందులో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 7 years. అదానీ గ్రూప్ హ్యాస్ ప్రపోజ్డ్ టు సెటప్ 100 megawatts డేటా సెంటర్, ఐటీ అండ్ బిజినెస్ పార్క్. ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చూడండి, డేటా సెంటర్, ఐటీ అండ్ బిజినెస్ పార్క్, స్కిల్ సెంటర్ అండ్ రిక్రియేషన్ సెంటర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భాషలోనే చెప్తాం. ఈ ఐటీ బిజినెస్ పార్క్ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ హైటెక్ సిటీ కట్టారు, తర్వాత సైబర్ పార్క్, ఇలాంటివి 9 బిల్డింగ్లు ప్లాన్ ఆటోమేటిక్. అలాగే మీకు రహేజా మైండ్ స్పేస్ ఉంది. హౌ మెనీ బ్లాక్స్ ఆర్ దేర్? అంటే దట్ ఈస్ ఐటీ బిజినెస్ పార్క్ ఈస్ నథింగ్ బట్ అదానీ ఐటీ బిజినెస్ పార్క్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రహేజా మైండ్ స్పేస్ అండ్ చంద్రబాబు నాయుడు గారి లాగా హైటెక్ సిటీ లాగా 9. ఇది అదానీ మనకి ఇచ్చింది. సో ద ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆఫ్టర్ ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు బీ అండ్ సెగ్రిగేషన్ ఎలా ఉందంటే 100 megawatt డేటా సెంటర్కి 5,070 కోట్లు ఖర్చు పెడుతూ డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఎంత అండి? 300 మంది, ఇండైరెక్ట్గా 1,900 మంది, టోటల్ 2,200. ఇదే ఐటీ బిజినెస్ పార్క్. రహేజా మైండ్ స్పేస్లో ఎంతమంది పని చేస్తారు లెక్క చెప్పండి? 10,000 మంది, 20,000 మంది అని చెప్పొచ్చు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. 1,165 కోట్లతో పార్క్ కడితే 13,750 మంది ప్రత్యక్ష ఎంప్లాయ్మెంట్, 1,600 మంది సర్వీస్ ప్రొవైడర్స్ అంటే జానిటర్స్, అలా ఓవరాల్గా 15,350 నెట్. మూడోది స్కిల్ సెంటర్, అంటే డేటా సెంటర్లో పనిచేయడానికి స్కిల్ సెంటర్ ఆడుతూనే పెట్టిస్తున్నారు. దానికి 400 కోట్లు ఖర్చు పెడితే 275 మందికి ప్రత్యక్ష ఉపాధి, 750 మందికి పరోక్షం, టోటల్ 1,025. ఇందులో రిక్రియేషన్ సెంటర్ ఉంది. దీనికి ఏంటి 575 కోట్లు ఖర్చు పెడితే 500 మందికి ఎంప్లాయ్మెంట్, 1,375 మందికి పరోక్షంగాను, టోటల్ 1,875. ఇందులో ఫేజ్ 1లో ఇందాక 24,900 కాదు, 7,210 కోట్లు ఖర్చు పెడుతూ 14,825 మంది ప్రత్యక్షంగాను, 5,625 మంది పరోక్షంగాను, టోటల్ 20,450 మంది. ఇది ప్రపోజ్డ్. ఇందులో 3 ఫేజులు కంప్లీట్ అయ్యాయి. ఎలా చెప్తాను చూద్దరు కానీ. ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్ టైమ్ లైన్స్ ఫర్ ద ప్రాజెక్ట్ యాజ్ గవర్న్. ఫేజ్ 1 10 megawatts అన్నారు విత్ ఇన్ 3 years డేట్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ద ల్యాండ్. ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళకి? 19లో ఫస్ట్ ప్రపోజల్. కాకులపాడ, నెక్స్ట్ ఆ 3 భీమునిపట్నం ఇట్లలో ఫస్ట్ 2019 అంటే 19 to 20, 20 to 21, 21 to 22 అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయినట్టే కదా. సెకండ్ ఫేజ్ కూడా అదే 19 సర్క్యులర్లో 4 years స్పాన్లో 20 megawattsకి ఇచ్చారు. అది కూడా 19 to 20, 21, 3 years అయిపోయింది. ఇప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ టైం టెన్యూర్ ఎంత? 7 years టోటల్ ప్రాజెక్ట్ కంప్లీషన్. నెక్స్ట్ ఫేజ్ ఎంత అండి? 40 megawatts 5 years. ఇప్పుడు 19, 20లో అలొకేషన్ అయినా సరే 5 years పైన అంటే 25, 26 రావాలి ఈ టైం పీరియడ్. నెక్స్ట్ మీరు కనబడితే 100 megawatts విత్ ఇన్ 7 years అనుకోండి కంప్లీషన్ అనుకుంటే 28 కల్లా టోటల్ స్పాన్ ఆఫ్ 7 years. 19 to 20, 20 to 21, 21 to 22, 22 to 23, 23 to 24, 24 to 25, 25 to 26. 2028 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. 26కి మన ఫుల్ ప్లెజ్డ్ ఇది అనుకుంటే సపోర్ట్ బియింగ్ విత్ ద గవర్నమెంట్. ఇది చాలా సెన్సిబుల్ పాయింట్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్డ్ ఇంటూ అన్ MOU విత్ AEL అంటే అదానీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్తో 9/1/19 ఫర్ అదానీ టు సెట్ అప్ ఎ డేటా సెంటర్ పార్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్
at 3 locations, namely Kakuloppada, G. Chodavaram and Nakkapalli. ఇది ఫస్ట్ 3 phases ఈ 100 megawatts సంబంధించింది. GOMS నెంబర్ 9 డేటెడ్ 12/9/19. 19 ఎంఫసైజ్ చేసి చూసుకోండి. నెంబర్ ఆఫ్ 15 డేటెడ్ 1/3/19. ద గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఆఫ్ 500 acres. ఇది నేను ఏపీఐసిసి మీకు చదివించి జన్మించాను చూడండి. ల్యాండ్ అలొకేషన్స్ ఏపీఐసిసి త్రూగా జరుగుతాయి కదా, దిస్ ఇస్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ మీకు కమ్యూనిస్ట్ ద 3 locations such as 100 acres in Kakuloppada, 300 acres, Nakkapalli and 100 acres in G. Chodavaram. దిస్ ఈస్ వాట్ ద ప్రాపర్ అలొకేషన్ ఫర్ ద రెస్పెక్టివ్ ప్లాంట్స్. ఇక్కడ మీకు మిగిలింది ఏముంది? బట్ నో కాంక్రీట్ మెజర్స్ వర్ టేకెన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద ల్యాండ్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్. ఇది డేటా సెంటర్ 14 to 19 పెట్టినప్పుడు దీనికి ఏం చెప్పాలి? అప్పుడైతే ల్యాండ్ therefore the present government preciously engaged with Ms. Adani to enclave the సో ఇది సారాంశం. అదాని డేటా సెంటర్కి ఒక గవర్నమెంట్ ఎలా ప్రణాళికాబద్ధంగా చేసింది అన్నది. అంటే 2019 నుంచి 2024 అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్తో ఏదైతే అదాని ఒప్పందాలు చేసుకుందో దానికి సంబంధించి డిఫరెంట్ ఫేసెస్లో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ కింద డిఫరెంట్ మాడ్యూల్స్లో వాళ్ళంతా కూడా చేయడానికి ఎంఓయూ చేసుకున్నారు. ఇప్పుడు మనం మీరు చెప్తున్న సోకాల్ గూగుల్ దగ్గరికి వెళ్దాం. ఇది ఎంత అండి? ఇది ఆంధ్రప్రదేశ్ 87,520 crores డేటా సెంటర్ ప్రాజెక్ట్ కీ టేకెన్ మ్యాసివ్ సబ్సిడరీస్ 22,002 కోట్లు. ఇదే సేకరణ దెబ్బ 25% ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. ఇది ఫ్యూ జాబ్స్ అంటే 2,000 నుంచి 3,000 మందికి ఇస్తారు జాబ్స్. నో రెవెన్యూ జీరో, ఇది మెయిన్ అండర్లైన్ చేసుకోండి. నో ట్యాక్స్ ఆర్ ఎనర్జీ రెవెన్యూ ఫర్ 10 years. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై ఎనర్జీ యూజ్ ఇన్ 1,000 megawatts, 10 to 12% ఆఫ్ ఏపీ గ్రిడ్ కెపాసిటీ. మీకు మళ్ళీ చెప్తున్నాను, గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్న వీళ్ళు అది ఏదో కూడా మళ్ళీ మీకు చెప్తాను నెక్స్ట్ దీంట్లో. నా దృష్టిలో అయితే రేయాన్, ఈ గూగుల్ పేరుతో ఉన్న రేయాన్ ఈజ్ యాన్సిలరీ అండ్ సబ్సిడరీ యూనిట్ ఆఫ్ రెస్పెక్టివ్ కంపెనీ ఎస్ గూగుల్. వీళ్ళు కనుక నిజంగా అది కనుక స్టార్ట్ చేస్తే వైజాగ్లో టోటల్ వైజాగ్ పవర్ కన్జంప్షన్ ఎంత అవుతుందో అంత కన్జంప్షన్ కేవలం గూగుల్ పవర్ సెంటర్కే అవుతుంది, డేటా సెంటర్కి. అంటే టోటల్ వైజాగ్ పవర్ ఎంత గ్రిడ్ 10 to 12% అనుకుంటే ఈ టోటల్ 10 to 12% కేవలం గూగుల్ సెంటర్కే ఇవ్వాలి. అది కూడా 10 years వితౌట్ కాస్ట్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ₹1 మనకి ఆదాయం లేకుండా వాళ్ళకి 10 ఏళ్ళ పాటు గూగుల్ సెంటర్ పెట్టడానికి. నో ట్యాక్స్ ఆర్ ఎనర్జీ అసలు డైరెక్ట్గా ఇచ్చేసారు ఎనర్జీ రెవెన్యూ. అదే చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే డేటా ఉంది. సో ఇందులో మీకు గమనించవలసిన విషయం ఏంటంటే ఆన్ అన్ అగ్రిగేట్ 5 TMCల వాటర్ ఖర్చు అవుతుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీకు ఇచ్చిన 2,000 నుంచి 3,000 మంది ఎంప్లాయ్మెంట్ అన్న దగ్గర ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్కి మీకు రఫ్ ఫిగర్ చెప్పండి ఎంత కాస్ట్ అవుతుందో. చాలా తక్కువే అవుతుంది. నేను చెప్తాను ఇప్పుడు. ఎంత 50 lakhs? రెండో ఛాన్స్ ఇచ్చా, చెప్పండి మీరు. అంటే 1 crore అప్పుడు? మూడో ఛాన్స్ ఇచ్చా. మోర్ దెన్ 5 crores మీరు చెప్పేదాని ప్రకారం 7.3 crores ప్రభుత్వం ఖర్చు పెడితే ఒక ఉద్యోగం వస్తుంది దీంట్లో. అంటే 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే ఈ 2,000 నుంచి 3,000 ఉద్యోగాలు ఇస్తే ఒక జాబ్కి 7.5 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర మనం ఉద్యోగాలు కల్పిస్తున్నామా? ఇది ఎలాగో కూడా చెప్తా. విత్ జీరో రెవెన్యూ. ఇది చూడండి, ఇందాక చెప్పింది 87,000. ఇది జీవో నెంబర్ MS40 ఇచ్చారు 11/10/25 గ్లోబల్ డేటా సెంటర్ ఎకనామిక్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ త్రూ జీవో నెంబర్ MS40 డేటెడ్ 11 October 25 అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ 1,000 megawatts. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇందాకది 1,000 megawattsకి ఎంత ప్రత్యక్ష పరోక్ష ఎంప్లాయ్మెంట్? 22,000 పైచిలక ఎంప్లాయ్మెంట్, 24,500 మంది దగ్గర. ఇక్కడికి వచ్చారు కల్లా 1,000 megawattsకి డేటా సెంటర్స్ బై రైడాన్. ఇది పెన్ ఉంటే ఇది రెడ్డింగ్తో రౌండప్ చేయండి, ఇది చదవండి. అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ 1,000 megawatts ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ డేటా సెంటర్ బై రైడాన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ విశాఖపట్నం అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్స్ విత్ అన్ అనౌన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 87,520 crores. ఇక్కడ మీకు గూగుల్ అని పదం అక్కడ నిలబడిందా? ఇది రైడాన్. మీకు అర్థమైందా? సో రైడాన్ ఈజ్ అ సబ్సిడరీ యూనిట్ ఆఫ్ గూగుల్. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. డెఫినెట్గా కదా. అంటే రైడాన్ అన్నదాన్ని చెప్పుకోవడానికి బాగోలేదు కాబట్టి మైక్రోసాఫ్ట్కి ధీటుగా గూగుల్ నాన్నగారు ఎత్తేస్తే అబ్బాయి ఎత్తేచ్చాడని చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి పేపేగా ఇది వాడుతున్నట్టు చూడండి. ద ప్రాజెక్ట్ ఈస్ బీన్ ప్రమోటెడ్ యాజ్ అ transformative step towards making Andhra Pradesh into digital powerhouse. However, a closer examination of the order and global benchmarks, revenue, serious economics, employment and fiscal contradictions. ఇది కనుక చూస్తే సార్, కంపెనీ రైడాన్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ ప్రపోజ్డ్ కెపాసిటీ 1,000 megawatts, ఇన్వెస్ట్మెంట్ ఎంత
ల్యాండ్ అలొకేటెడ్ 480 కోట్లు 450 ఎకరాలు విశాఖపట్నం అనకాపల్లిలో. పాలసీ బేస్ ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పబ్లిక్లీ 4.0 వెర్షన్ ఇది 24-29కి. టోటల్ ప్యాకేజ్ ఇన్సెంటివ్ 22,002 కోట్లు, అంటే దగ్గర దగ్గర 25% టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో. నేచర్ ఆఫ్ జాబ్స్ క్లైమ్డ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ అలైడ్ సెక్టర్స్, నో క్వాలిఫికేషన్స్. ఇవే కదా జాబ్స్ ఇచ్చేవి. ఇప్పుడు దీని గురించి మాడితే ద జియో ఆథరైజ్ అ మ్యాసివ్ ప్యాకేజ్ ఆఫ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్స్, ల్యాండ్ డిస్కౌంట్స్, పవర్ సబ్సిడీస్ అండ్ లాంగ్ టర్మ్ ఫీ వేవర్స్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ స్కేల్ ఫర్ ఎ సింగిల్ ప్రైవేట్ ఎంటిటీ. ఇది ఎలాగో చెప్తా చూద్దరు కానీ ఇదంతంటే జియో ఎక్స్టెంట్ సబ్సిడీ 22,002 కోట్లు కదా. జియో నెంబర్ MS 40. ఇది చూద్దాం. ఇప్పుడు ఈ స్లాబ్కి వెళ్తే మీకు కళ్ళు చెదిరి గుండెకి సావాల బతకాలో తేల్చుకోండి మీరు. ల్యాండ్ అలాట్మెంట్లో 25% కన్స్ట్రక్షన్ రేట్తో 480 ఎకరాలు ఇచ్చారు. 99కి ఇస్తున్నారా, అయితే వాడు ఇచ్చి అమరావతిలో ల్యాండ్ లాగా ఇస్తున్నారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే 25% డిస్కౌంట్. వన్ టైం అది 480 ఎకరాలు అది కొంటే. క్యాపిటల్ సబ్సిడీలో 10% ప్లాంట్ అండ్ మిషనరీకి ఇస్తారు. 2,129 కోట్లు అప్పనంగా బెనిఫిట్ ఇస్తున్న వాడికి 10 years టర్మ్కి. 10 years వరకు 2,129 కోట్లు. SGST అంటే ఇదే కదా మనకి రెవెన్యూ. ఇప్పుడు దానికి కియా మోటార్స్ పెట్టారు, ఆయన అగ్రిగేట్ 750 కోట్లు వస్తుంది ఒక ఎవ్రీ మంత్ ఇయర్ ట్యాక్స్ అన్నది స్టేట్ ట్యాక్స్. అలాగే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దగ్గర సాలిన 780 కోట్లు ట్యాక్స్ ఇస్తున్నారు. అలా వీళ్ళ దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ SGSTకి వన్ ఆన్ కన్స్ట్రక్షన్ అండ్ లీజింగ్ కాస్ట్ 3,990 కోట్లు 10 yearsకి ఫ్రీ. పవర్ టారిఫ్ సబ్సిడీ. నేరా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీకు ఎంత రేటుకి కొంటున్నారు కరెంట్ మీకు తెలియట్లేదా? రూపాయి యూనిట్ డిస్కౌంట్తో 4,800 కోట్లు 15 ఏళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు. ₹1 కాస్ట్కి యూనిట్ డిస్కౌంట్. మనం కొనేదే దగ్గర దగ్గర ₹3 ఉంది ఇప్పుడు. సో అది కూడా ఎలక్ట్రిసిటీ ఎగ్జంప్షన్ డ్యూటీ 100% వైవర్ 1,200 కోట్లు 15 ఏళ్ల పాటు ఇస్తున్నాం ఫ్రీగా. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ 100% వైవర్. చూడండి, ఆ రోజు జగన్ ₹2 ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కలిపి తీసుకొచ్చిన పవర్ టారిఫ్ రేట్కి ₹2.49. ఇక్కడ ఏకంగా వైవరే ఇచ్చేస్తారు 4,000 కోట్లు, అది కూడా 20 ఏళ్ల పాటు. రెన్యూబుల్ ఎనర్జీ క్రాస్ సబ్సిడీ ఎగ్జంప్షన్ 100% వైవర్ ఇస్తున్నారు 4,500 కోట్లు 20 ఏళ్ళు. అదర్ OPGW, ఫైబర్ రో, వాటర్ సబ్సిడీ ఎక్సెట్రా వేరియస్. అంటే వాటర్ అంటే నేను చెప్పాను కదా 5 TMCలు 1,383 కోట్లు ఉత్తుకున్నాను. ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు దిక్కులేదు. టోటల్ ఫిజికల్ ఇన్సెంటివ్ క్యాప్ ఎంత? 22,002 కోట్లు. చూసుకోండి మీరు. ఇది essentially for every ₹4 invested in the company, రూపాయి funded by the state. Despite this, the project direct taxes contribution Andhra Pradesh will be virtually zero on the next decade, since GST power duties are being refunded or waived. అంటే 10-15 ఏళ్ల పాటు మనం చెక్కబద్దం చేసుకుని ఆయన పందెంగోళ్ళు మేపినట్టు మేపడానికి ప్రతి ₹4 ఇన్వెస్ట్మెంట్లో రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ఉంటే ఎవరిని కుషమత్ చేయడానికి తీసుకొస్తున్నారు. గ్లోబల్ రియాలిటీ అంటే హౌ డేటా సెంటర్స్ యాక్చువల్లీ వర్క్ చేస్తాయని తెలుసుకోండి ప్రజలు. గ్లోబల్ రివ్యూ గూగుల్, AWS అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ రివీల్స్ ద ఎకనామిక్ ట్రూత్ బిహైండ్ ఫెసిలిటీస్. ఎస్, ఇది చూసుకోండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. గూగుల్ ఫిన్లాండ్లో ఉంది, హెమెనియాలో 50 నుంచి 150 మెగావాట్ల కెపాసిటీ. దీనికి 100 నుంచి 300 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. కేవలం 400 మంది ఎంప్లాయీస్. ఇది జాబ్ పర్ మెగావాట్ ఎంత వస్తుందో తెలుసా సార్? 2.6 నుంచి 4, అంటే అగ్రిగేట్ 2 నుంచి 4 మధ్యలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అలాగే గూగుల్ US డల్లాస్లో ఉంది, 50 నుంచి 100 మెగావాట్ల కెపాసిటీ, 50 నుంచి 100 ఎకరాలు ఇచ్చారు, 175 మంది ఎంప్లాయీస్. ఇది కూడా 1.7 నుంచి 3.5 మధ్యలో. అంటే కనీసం ఒక మెగావాట్కి 4-5 ఉద్యోగాలు కూడా లేవు. అది AWS నార్దర్న్ వర్జీనియాలో ఉంది, 100 నుంచి 200 మెగావాట్ల కెపాసిటీ, 200 నుంచి 500 ఎకరాలు ఇచ్చారు, ఎంప్లాయీస్ 500. ఇది అగ్రిగేట్ని 2 నుంచి 3 ఒక మెగావాట్కి. మైక్రోసాఫ్ట్ డుబ్లిన్ ఐర్లాండ్లో ఉంది, 120 మెగావాట్స్ ఇచ్చారు, 250 ఎకరాలు ఇచ్చారు, 350 మంది ఎంప్లాయ్మెంట్, 2.9. ఇది గ్లోబల్ యావరేజ్ కనుక తీసుకుంటే ప్రపంచంలో ఇది పెట్టిన డేటా సెంటర్ వల్ల ఎవరిని ఉద్ధరించారో మనకంటే ఒక మెగావాట్కి 2 నుంచి 3 ఉద్యోగం వస్తే మిరాకల్. ఈ ఉద్యోగాలు కూడా ఏంటో మీకు తెలుసుకోండి ఫస్ట్. అప్లయింగ్ ద సేమ్ రేషియో ఫర్ 1,000 megawatts in Andhra Pradesh would generously 2,000 to 3,000. Total jobs ఎంత మీకు 70 to 80% being non-technical positions like cooling, maintenance, electrical operations, security and logistics. అంటే మీరు అగ్రిగేట్ 3,000 మందికి ఇచ్చారు అనుకుందాం, 70% తీసుకుందాం, 80% నేను తీసుకోవట్లే అప్పర్ స్లాబ్. అంటే 2,001 మంది, 100 మంది
కూలింగ్ మెయింటెనెన్స్లు చూడడానికి ఎలక్ట్రికల్ ఆపరేటర్స్, సెక్యూరిటీ అండ్ లాజిస్టిక్స్. సో ఈ ఇంత పెద్ద డేటా సెంటర్ అని చెప్తుంది అంతా అప్లైడ్. ఇందులో మీకు అసలు క్రెడెన్షియల్స్ ఉన్నాయి. దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. డేటా సెంటర్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా సెంటర్లో ఉండదు, కోడింగ్ ఉండదు, ఆర్ ఏ రీసెర్చ్ విత్ ఇన్ సచ్ డేటా సెంటర్స్, ఏ రీసెర్చ్ కూడా దాంట్లో ఉండదు. మోస్ట్ సిస్టమ్స్ ఆర్ ఆటోమేటెడ్ అండ్ రిమోట్లీ మేనేజ్డ్ బై ఓవర్ సిస్టమ్స్. ఓకే, ఇది సాఫ్ట్వేర్కి సంబంధించింది కాదు, జస్ట్ ఇది ఒక డేటా సెంటర్ ఏ మోటార్గా మొత్తం ఏం బ్యాంకుల్లో లాకర్లు ఉంటాయి కదా, అలా నీ కంపెనీకి సంబంధించిన డేటా దాంట్లో చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ రియాలిటీ, హ్యాండ్స్ ఫీట్ నాట్ హెడ్ ఆన్ ఇన్నోవేషన్స్. Contrary to official claims of significant indirect employment, data centers are capital incentives, not labor incentives. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, టైప్ ఆఫ్ రోల్ ఎలక్ట్రికల్, HVAC, మెకానికల్ మెయింటెనెన్స్, షేర్ 50 to 60% వాళ్ళే ఉంటారు. నేచర్ ఆఫ్ వర్క్ బేసికల్ టెక్నికల్ అప్కీప్, జస్ట్ అది ఉంటుంది. మెయింటెనెన్స్ అంతే కదా. సెక్యూరిటీ ఫెసిలిటీస్, యూటిలిటీ ఆపరేషన్స్ 20 to 30%. కన్స్ట్రక్షన్ సపోర్ట్ వర్క్, నెట్వర్క్ డేటా ఆపరేటర్స్ 10 to 15% ఉంటారు. మానిటరింగ్, లిమిటెడ్ టెక్నికల్ కంట్రోల్. సాఫ్ట్వేర్ అండ్ AR&D లెస్ దెన్ 5%, యూజువల్లీ మేనేజ్డ్ రిమోట్లీ. సో వీళ్ళంతా కూడా మెయిన్ మనం ఏదైతే సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటూ ఉంటారో లెస్ దెన్ 5% ఉంటారు ఈ ఉద్యోగాల్లో. ఇప్పుడు మీరు ఇక్కడ దీంట్లో ఆంధ్రప్రదేశ్ మోడల్ లైక్ రిస్క్ డ్యూరింగ్ ద రియల్ ఎస్టేట్ ఎనర్జీ సబ్సిడరీ ప్రాజెక్ట్ ఆన్ టెక్నాలజీ అండ్ ఎంప్లాయ్మెంట్ డ్రైవర్లో ఫిజికల్ అండ్ ఎకనామిక్ అనాలిసిస్ చూసుకుంటే పబ్లిక్ కాస్ట్ వర్సెస్ ప్రైవేట్ గెయిన్. అంటే పబ్లిక్ కాస్ట్ అంటే ప్రభుత్వం పెట్టిన పెట్టుబడికి రిటర్న్ ఆన్ ప్రైవేట్ గెయిన్ ఎలా ఉండే 22,202 కోట్లు సబ్సిడీ ఇస్తుంటే 7.3 కోట్లు పర్ జాబ్ బేస్డ్ ఆన్ 3,000 పొటెన్షియల్ జాబ్స్. 7.3 కోట్లు ఒక్కొక్క ఉద్యోగానికి మనం పే చేసి ఇది మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కట్టిన ట్యాక్స్ లెక్క ఇస్తారు, ఇచ్చే సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కదా. మీరు చెప్పిన ఏ జాబ్ అయినా సరే 7.3 కోట్ల జాబా, అడిగి బయటికి అప్పు ఇచ్చినా వడ్డీతో బతుకుతారు జాబ్ చేయకుండా. SGST రింబర్స్మెంట్స్ 3,990 కోట్లు అండ్ పవర్ సబ్సిడీ 4,800 కోట్లు. ఎన్ష్యూర్స్ ద స్టేట్ ఎర్న్స్ నో ట్యాక్స్ రెవెన్యూ ఫర్ ఓవర్ ఎ డెకేడ్. ఒక్క రూపాయి ఆదాయం లేకుండా 10 ఏళ్ల పాటు వాళ్ళ పందెం గోళ్ళు మేపడానికి మేపాలా. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేవర్ 1,200 కోట్లు అండ్ ట్రాన్స్మిషన్ ఎగ్జామ్షన్స్ 4,000 కోట్లు అండ్ రికరింగ్ ఫిస్కల్ స్ట్రెయిన్. ఇది మనం 13 పైసలు మనం తగ్గిస్తే సంబరాలని చెప్తున్నారు వాళ్ళు. ఇదంతా మీరే చూసుకోండి. 1,000 మెగావాట్ లోడెడ్ 10 to 12% అది స్టేట్ టోటల్ గ్రిడ్ కెపాసిటీ. అంటే 10 నుంచి 12% గ్రిడ్ కెపాసిటీని వాడేస్తుంటే ఇంకేం చెప్పాలి. ఓకే, ఇంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే. ఒక మెగావాట్ కన్జంప్షన్ 4 నుంచి 5 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఒక మెగావాట్ డేటా స్టోరేజ్ చేయడానికి 4 నుంచి 5 మిలియన్ వాటర్ లీటర్లు కన్జ్యూమ్ అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తారు వాటర్? ఏమైనా పోలవరం కంప్లీట్ అయిందా? ఉత్తరాంధ్రకి ఏదో కాలువ తవ్విస్తున్నారు కదా, లేదు కదా. సో అదంతా కావాలి. సరే ఓకే, ఇదంతా మనం చూసాము. దీని ఇన్వెస్ట్మెంట్ గురించి మొత్తం మీరు చెప్తూ వచ్చారు. ఇక్కడ ఒక మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇది చూడండి, ఫస్ట్ ఇది చూడండి, లాస్ట్ ఫిజికల్ ప్రొడెన్సెస్ అన్సూటబుల్, అన్సస్టైనబుల్, ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ మార్జినల్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మినిమల్, ఎన్విరాన్మెంటల్ వైబిలిటీ క్వశ్చనబుల్, పబ్లిక్ వాల్యూ అవుట్కమ్ వీక్ జస్టిఫికేషన్. ఇందులో ఏ పాజిటివ్ ఉంది మీరు ఒకసారి చెప్పండి. ఇది లేము అసలు ప్రభుత్వం నుంచైనా అసలు అడగడానికే లేకుండా చేసేసినట్టు ఉంది కదా. అంటే గూగుల్ అని చెప్పి రేయాన్ తీసుకొస్తున్నారు. సో గూగుల్ పేరు చెప్పి ఏంటిది? ఇన్ కంక్లూజన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ డేటా సెంటర్ మోడల్ రిస్క్ టర్నింగ్ ఇన్ టు ఎ హై సబ్సిడీ లో yield ఇన్వెస్ట్మెంట్ బబుల్ దట్ బెనిఫిట్స్ కార్పొరేషన్స్ ఫర్ మోర్ దాన్ ద పీపుల్స్ ఫర్ ద ఎక్స్చెక్కర్. రూపాయి ఆదాయం ట్రెజరీకి లేదు, ప్రజలకి ఉపాధి కల్పన లేదు. 7.3 కోట్ల దగ్గర మన ఎత్తిని తగలబెట్టి 2-3 వేల జాబులు తేపోతాయి సార్. సరే, ఇప్పుడు నా పాయింట్ ఒకటి, మీరు ఇదంతా చెప్పారు. సరే ఓకే, జనాలకు అర్థం అవుద్దా లేదనేది పక్కన పెట్టేస్తే, మరి ఇప్పుడు ఈ గూగుల్ ఈ రైడాన్ మీరు చెప్తున్నట్టు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ పోటీలో ఉన్నారు. వాళ్ళందరూ కళ్ళు కప్పి మేము ఇక్కడ రాష్ట్రానికి తీసుకొచ్చాము, ఇంత పెద్ద డేటా సెంటర్ పెడుతున్నాం అని చెప్పేసి లోకేష్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు, ఇలాంటి డేటా సెంటర్ని గతంలో అదాని ఒప్పందం చేసుకున్నప్పుడు అప్పుడు రాని క్వశ్చన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. కంపారిజన్స్ ఇప్పుడు 22,002 కోట్ల కనుక సబ్సిడీ అదానికి ఇచ్చుంటే నాలుగు ఖచ్చితంగా అడుగుతాడు. ఇటు ట్రెజరీ మీద ఎంత ప్రెషర్ పడుతుంది సార్, ఎంత మనకి మిగిలిన ఇది ఎలక్ట్రిసిటీ మీద కానీ లేదా వాటర్ కానీ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆర్ట్స్ కనబడుతున్నప్పుడు ఏ విధంగా దానికి మనం మెచ్చిమేకతో లేస్తాం? నేను ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. నాకు మైక్రోసాఫ్ట్ లాంటిది సమైక్య రాష్ట్రంలో తీసుకొచ్చినప్పుడు గూగుల్ లాంటి సంస్థ తేడం కష్టనీయం, దండం పెడతాను. బట్ విత్ దీస్ ఫెసిలిటీస్ అండ్ దీస్ సార్ట్ ఆఫ్ అబ్నార్మల్
కాల్డ్ సబ్సిడరీస్ అంటే మాత్రం ఇట్స్ క్వైట్ రిడిక్యులస్. ఆంధ్రప్రదేశ్ ఈస్ నాట్ కాంపిటెంట్ ఇనఫ్ టు గివ్ దట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే ఫ్రీ ల్యాండ్ ఇవ్వచ్చు ఓ డేటా సెంటర్కి, లేదా ఒక ఉదాహరణకి అమరావతి దగ్గర అనుకోండి, కృష్ణానది కాలువ తవ్వి ఇచ్చారు, ఈ తుఫాన్ వాటర్ అంతా అటుపక్క డైవర్షన్ అయింది, ఒక ప్లాంట్ పెట్టారు వాటర్తో ఉంది. దెర్ ఆర్ కన్సిడరబుల్. వైజాగ్ లాంటి ప్లేస్లో ఓకే. సో వైజాగ్ లాంటి ప్లేస్ ఇది వర్కౌట్ కాదు, అండ్ దట్టు కూడా. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, ఓ డేటా సెంటర్కి ప్యారల్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏమైనా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారా? నేను వై ఐఎమ్ గివింగ్ కంపారిజన్ అంటే, ఇప్పుడు అదాని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాడు, రెవెన్యూ మోడ్యూల్. అంటే అట్లీస్ట్ మన పిల్లలు ట్రైనింగ్ అవుతారు ఈ డేటా సెంటర్లో జాబ్లు అనడానికి. లేదంటే ఐటీ పార్క్, ఇట్స్ హ్యూజ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ద సేమ్ వే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ వాళ్ళు అక్కడికి రావడానికి రావడానికి గూగుల్ సెంటర్ పెట్టారు దాంట్లో. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా పరిగెట్టుకుని వస్తాడు, నా ఏముంది రాజమండ్రి స్పేస్లో పెట్టేటి. అలాగే చెప్తున్నాను, ఆ ఆపర్చునిటీ గూగుల్ క్రియేట్ చేయనప్పుడు, ఆ ఆపర్చునిటీ లేకుండా ఓన్లీ డేటా సెంటర్ అన్నప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్టులో కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టులో కానీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఓ డెకేడ్స్ మనం వాళ్ళని పందెంగోళ్ళు మేపే పరిస్థితులు సామర్థ్యం మన ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన వ్యూ ప్రకారం ఇదంతా చూస్తూ ఉంటే, మనం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఏదో ఒక కంపెనీని తీసుకొచ్చేసేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా వదిలేసేసుకొని ఇక్కడ కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు దాన్ని మనం బ్రాండ్ కోసం. ఇప్పుడు అంత క్రిటికాలిటీ ఏమొచ్చింది మనకి? దానికోసం బ్రాండ్ కోసం 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వాల్సిన ఇప్పుడు అవసరం. అదే మిగిలింది ఆన్ పేస్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ కోalition గవర్నమెంటే కదా సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అదాని మీద అంతే ప్రెషర్ పెట్టి మీరు ఈ సబ్సిడీస్ని తగ్గించుకోవడం తగ్గించి, మీరు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నారు కదా, ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టరని నెగోషియేషన్స్ అండ్ డైలాగ్స్ వై కాంట్ దే ఓపెన్ ఇట్? ఓకే. ఇట్ మేక్ సెన్స్ కదా. ఖచ్చితంగా. కానీ అదాని పేరు కూడా ఇక్కడ చెప్పట్లేదు కదా రాష్ట్రానికి సంబంధించి. అదాని పేరు కనీసం ఎక్కడ కూడా మీడియాలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, కనీసం అదాని పేరే లేకుండా పోయింది. అదాని పేరు ఓన్లీ గూగుల్ 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 అని అంటున్నారు కదా. రేయాన్ నేను అంటాను, అదాని డేటా సెంటర్కి ఏ టెక్నాలజీ అడాప్ట్ చేశారంటాను. ఇది కాదని చెప్పమానండి. ఒప్పందం చేసుకుంది అదాని గూగుల్. ఆ సెంటర్ని తీసుకొచ్చి ఇప్పుడు వైజాగ్లో పెడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినా, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినా, ఎవరు తీసుకొచ్చినా ఈ త్రూ అంతా కూడా అదాని ద్వారానే కదా. వాట్ ఆర్ యూ నేమ్ ఇట్ యాస్? మధ్యలో రేయాన్ తెచ్చారు కదా. రేయాన్ అంటే గూగుల్ సబ్సిడరీ అని చెప్పేసి చెప్తున్నారు. సో అన్ని నేను కదా సార్, శంఖంలో పోస్తేనే కానీ తీర్థం అవరు, పంతులు తీస్తేనే కానీ దాన్ని తీర్థం అనరు కదా. అది చెప్పానండి. ఓకే. ఇది మన దగ్గర ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకొచ్చి కొట్టాం. ఇది కాదనమనండి, ఇది రైట్ అనమనండి, నా తప్పు అనమనండి. ఐ డోంట్ మైండ్ ఓకే టు అపాలజైజ్. ఓకే. ఓకే. సో మీరు ఇది రాంగ్ అని చెప్పేసి ఖచ్చితంగా అపాలజైజ్ చెప్పడానికి మీరు ఉన్నారు. సరే చూద్దాం దానికి సంబంధించి ఏం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.